ముందే చెప్తున్నా ఐక్యూ లవర్స్ అయితే ఈ వీడియో చూడకండి. ఈ వీడియో మొత్తం రా రివ్యూ అయితే ఇస్తున్నాను. ఒకవేళ ఐక్యూ లవర్స్ లేకపోతే ఐక్యూ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ వీడియో స్కిప్ చేయండి. ఎక్స్ అదే ట్విట్టర్ లో కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే ఐక్యూ 13 మొబైల్ అనేది ఇట్లా గ్యాప్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే చాలా వరకు వీడియోస్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటి అంటే ఇట్లా సైడ్స్ లో పారాసెటమాల్ టాబ్లెట్ అవ్వచ్చు, లేకపోతే విజిటింగ్ కార్డ్ అవ్వచ్చు, లేకపోతే పిన్స్ అవ్వచ్చు, లేదంటే స్మాల్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కూడా ఇట్లా పెడితే స్క్రీన్ లోపలికి వెళ్తున్నాయని చెప్పేసి చాలా మంది అయితే వీడియోస్ అయితే ఇట్లా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కి ఐక్యూ అయితే ఏం చేసిందంటే మా నుంచి ఎటువంటిది ఏమీ లేదు, అంత ప్రాపర్ గా ఉంది అన్నట్టు ఐక్యూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత కొంతమంది యూట్యూబర్స్ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐక్యూ మొబైల్ ని తీసేసుకొని వాటర్ లో డ్రాప్ టెస్ట్ చేయడం, లేకపోతే వాటర్ లో టెస్టింగ్స్ అనేది చేసి చూపించడం, మా దగ్గర ఉన్నటువంటి మొబైల్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి చూపించడం లాంటిది అయితే చేసారు. బట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మనకు ఎక్స్ లో అదే ట్విట్టర్ లో వచ్చినటువంటి వీడియోస్ అన్ని కూడా యూజర్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ బై చేసుకున్నటువంటి మొబైల్స్ లో వచ్చినటువంటి ఇష్యూ అది. సో దట్ వాళ్ళకు ఇష్యూ అనేది రావచ్చు. ఇక్కడ నేను టెక్ యూట్యూబర్స్ ని ఎక్కడ ఎవరిని కూడా ఏమనడం లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా కొందరైతే బై చేసుకోవచ్చు, కొందరికి రివ్యూ యూనిట్స్ అనేది రావచ్చు. మేబీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ డివైసెస్ అనేది ప్రాపర్ గా ఉండొచ్చు. సమ్ ఆఫ్ ద యూజర్స్ కి ఏమైపోయిందంటే ఇట్లా బార్డర్ లో వచ్చేసరికి గ్యాప్స్ అనేది వచ్చేసి అంటే మొబైల్ లో గ్యాప్ వచ్చినందుకు ఇంత పెద్ద ఆరాటం ఏంటి అంటే ఈ మొబైల్ వచ్చేసరికి IP68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంది. అంటే ఏంటి అంటే ఈ ఫోన్ అనేది మనకు ఈజీగా వాటర్ లో సర్వైవ్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటిది. సో ఇలా గ్యాప్స్ అనేది రావడం వల్ల ఏమైపోతుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వాటర్ లో లేకపోతే రెయిన్ లో యూజ్ చేసినా కూడా ఈజీగా మనకు మొబైల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో IP68 అండ్ 69 ఉంది కదా, సో మనకు వారంటీ వస్తుంది కదా, దాంట్లో ప్రాబ్లం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మొబైల్ అయినా IP68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉన్నా ఇఫ్ ఎనీ కేస్ మీ మొబైల్ అనేది వాటర్ లో పడేసి డ్యామేజ్ అవుతే వారంటీ క్లెయిమ్ చేయరు, వారంటీ రాదు. అది ఐఫోనే గానీ లేకపోతే ఇంకే ఫోన్ అయినా కూడా వాటర్ లో పడితే మాత్రం మీకు వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఎక్స్ లో ఇంత ఘోరంగా జరుగుతూ ఉంది. ఏమని అంటే మా మొబైల్స్ లో ఇలా వస్తున్నాయి, మా స్క్రీన్ కి ఇలా గ్యాప్ ఇష్యూ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ లో అయితే ఇంత పెద్ద వార్ అయితే జరుగుతూ ఉంది. నియర్లీ ఒక పెద్ద వార్ అని చెప్పేసుకోవచ్చు ఐక్యూకున్న యూజర్స్ కి. అయితే నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ యూజర్స్ ఎక్స్ లో ట్వీట్ చేస్తున్నారు ఏమని అంటే వాళ్ళకి పర్సనల్ వాళ్ళు కొనుక్కున్నటువంటి మొబైల్, ఎందుకంటే 60,000 రూపీస్ పెట్టేసి కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఫీల్ అనేది ఉంటుంది. ఎందుకంటే అంత కాస్ట్ లో పెట్టేసుకొని గ్యాప్ ఇష్యూస్ రావడం, లేకపోతే ఇప్పుడు లైట్ గా వాటర్ పైన కూడా వారంటీ కూడా రాదు. సో దట్ దీనికి ఐక్యూ మళ్ళీ ఏమన్నా చెప్తారా లేదా అని చెప్పేసి చూడొచ్చు. కామన్ గా మొబైల్స్ కి అనేది ఇటువంటి ఇష్యూస్ రావడం అనేది అయితే కామన్. బట్ ఐక్యూ ఏం చేస్తుంది అని చెప్పేసి చూడాలి. అంటే ఏమన్నా సర్వీస్ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా అని చెప్పేసి అయితే చూడాలి. ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.